హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం. చెప్పండి సార్, రాష్ట్రంలో దాదాపుగా సంవత్సరం పూర్తయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనం ఏం మాడుకుంటున్నారు? ఇక జనము మాట్లాడుకునే పరిస్థితి చూస్తే మామూలు భాషలో మాట్లాడతలేరు జనం అయితే. అంటే ఏ రైతుని అడిగినా, ఏ కూలిని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లిని అడిగినా ఇక అనేకమైనటువంటి అంటే ఆ భాష అసలు వాడొచ్చో వాడరాదో అనే రీతిలో ఇవాళ గవర్నమెంట్ మీద మాట్లాడుతారు, ముఖ్యమంత్రి మీద మాట్లాడుతారు, మంత్రుల మీద మాట్లాడుతారు. ఎందుకంటే సంవత్సర కాలం అయింది. హనీమూన్ చేసుకున్నట్టుగా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, తర్వాత ముఖ్యమంత్రి కానీ ఏమైనా గారడి మాటలతోని, ఏమైనా అబద్ధాలు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఈ సంవత్సర కాలం నడుపుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు 420 హామీలు, 6 గ్యారంటీలు ఇవన్నీ కూడా చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ వాటి గురించి ఎక్కడ కూడా మాట్లాడతలేరు. ప్రజలు ఎంత మొత్తుకున్నా అసలు ఆ సమస్యల గురించి కూడా ఎక్కడ ఒక చోట మాట్లాడినటువంటి దాఖలాలు అయితే అవపడతలేవు. ఎందుకంటే సంవత్సర కాలంలో ఏ మీటింగ్లో మాట్లాడినా ఒక రేవంత్ రెడ్డి మామూలుగా ఒక ముఖ్యమంత్రి చైర్కు అంటే ముఖ్యమంత్రి స్థానానికైనా గౌరవం ఇవ్వకుండా ఏమైనా ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మీద ఏమైనా పండబెట్టి తొక్కుతా, లేకుంటే నరుకుతా, ముక్కలు చేస్తా, లేకుంటే నడుచుకుంటూ వెళుతా, పేగులు మెడకేసి మీదేసుకుంటా, లేకుంటే వాళ్ళను జైల్లో పెడతా, లేకుంటే ఇంకోటి చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు తప్ప ఇలాంటివన్నీ కూడా ఒకవేళ మనం రేవంత్ రెడ్డిని అడిగితే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, ఇలా తిడతాం మాట్లాడతాం అలవాటు చేసిందే కేసీఆర్ అని చెప్పి అంటున్నారు ఆయన. కేసీఆర్ ఎన్నడన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధమైనటువంటి భాష ఉపయోగించిండా? ప్రతిపక్షాల మీద నేను నరుకుతా, కోస్తా, లేకుంటే చీరుతా, లేకుంటే పేగులు మెడకేసుకుంటా, లేకుంటే పండబెట్టి తొక్కుతా, లేకుంటే మిమ్మల్ని మొత్తమే సర్వనాశనం చేస్తా, లేకుంటే రాజకీయంగా మిమ్మల్ని అసలు ఎదగనీయకుండా చేస్తా అని ఎప్పుడు మాట్లాడలేదు. కేసీఆర్ గారు మాట్లాడినటువంటిది ఉద్యమ కాలంలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి. ఎందుకంటే ఆనాడు ఉద్యమ స్ఫూర్తి ఉంది కాబట్టి, ఉద్యమంలో అందరూ పాల్గొనాలి కాబట్టి, ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో మాట్లాడినటువంటి మాటలే కానీ తర్వాత పరిపాలన విధానానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి దుర్భాషలు ఆడలేదు, ఎవరిని కూడా ఈ విధంగా తిట్టలేదు. అయితే మీరు అంటున్నారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అన్ని రంగాల్లో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ, ప్రజలు చెప్పుకోలేని విధంగా తిట్టుకుంటున్నారు అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? గత 10 ఏళ్లలో అన్ని వ్యవస్థల్ని బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది, వాళ్ళు చేసిన పాపాలకి ఇప్పుడు మేము శిక్షలు అనుభవిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు చెప్పినటువంటి మాటకే ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పారంటే వాళ్ళు ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీ విధానము, తర్వాత పోతే రేవంత్ రెడ్డి విధానము, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు అయినటువంటి మంత్రుల విధానం చెప్తా. ఎందుకంటే ఆ రోజు ఏం చెప్పారంటే విలేకరులు కూడా అనేక ప్రశ్నలు వేసారు. అరే 420 హామీలు ఇచ్చినావు, ఆయన 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అంటే నువ్వు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అంటున్నావు, 2,000 పెన్షన్ ఇస్తా అంటే 4,000 పెన్షన్ ఇస్తా అంటున్నావు, 2,500 రూపాయలు మహిళలకు అకౌంట్లో ఇస్తా అంటున్నావు, మరి వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తా అంటే 1,00,000 రూపాయలు కాదు ఇంకో తులం బంగారం ఇస్తాం, షాదీ ముబారక్ కానీ, తర్వాత కళ్యాణ లక్ష్మికి అని చెప్పినావు. తర్వాత చదువుకున్నటువంటి పిల్లలకైతే మోటారు బైకులు, తర్వాత పోతే స్కూటీలు, తర్వాత ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తామని చెప్పి అనేక విధాలుగా ఒక మాట రెండు మాటలు కాదు, రైతులకు చెప్పినట్టే, కూలీలకు చెప్పినట్టే, తర్వాత కూలీలకు చెప్పి అనేక మాటలు చెప్పినవి ఎట్లు ఇస్తామంటే ఆ రోజు ఏం చెప్పిండంటే రేవంత్ రెడ్డి గారు, నేను అసలు సంపద సృష్టించడంలో ఏ విధంగా సృష్టిస్తాం అనేది మాకు మేమే సాటి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సంపద సృష్టించడంలో చాలా దిట్టగా ఉంటుంది, మొదటి అంకంలో ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం రాగానే మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అయిపోయినాయి, ఖజానా ఖాళీ అయిందని చెప్పారు. నేను అడుగుతా ఉన్నా 7 లక్షల కోట్ల రూపాయలు అయినాయి అని పదే కొన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చాడు. దాని మీదే పుట్టగడవాలనే దాని మీద వచ్చాడు. కానీ ఇవాళ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆర్బీఐ మొన్న రిపోర్ట్ ఇచ్చింది, 3,17,00,000 ఎంతో చిల్లర అప్పు అయిందని చెప్పింది. 3,17,00,000 అప్పు అయితే అనేక ప్రాజెక్టులు ఇవాళ ఉన్నటువంటి కాళేశ్వరం కావచ్చు, తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇక్కడ
కాలువలు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇప్పుడున్న నిర్మాణమైనటువంటి అనేక ప్రాజెక్టులను నిర్మించి ఇవాళ కరెంటు కూడా 24 గంటల కరెంటు తెస్తే కరెంటు తేవడానికి పర్మనెంట్గా లైన్ వేసి తర్వాత ఎన్నో సబ్స్టేషన్లు, ఎన్నో 33 kV సబ్స్టేషన్లు, 133 kV సబ్స్టేషన్లు వేసి ఇవాళ కరెంటు లేకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా, రైతులకు మోటార్లు కాలకుండా చేసి అంటే దాదాపు 3 లక్షల కోట్ల అప్పు చేస్తే 30 లక్షల కోట్ల ఆస్తిని సృష్టించుడు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం కానీ, లేకపోతే ఈ విద్యుత్ కొనుగోలు కానీ, వీటన్నిటిలో కూడా స్కాములు జరిగినాయని ఆరోపణలు వస్తాయి. అదే కదా, సంవత్సర కాలం నుంచి వెళ్ళి కొన్ని రోజులేమో కాళేశ్వరం పాట పాడిండు. కాళేశ్వరం పనికే రాదు, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళే రావన్నారు. ఇవాళ నిజంగా సిగ్గు అనిపిస్తుంది ఆ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మంత్రులు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. ఇవాళ కాళేశ్వరం నీళ్లతోనే మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి ఆలేరు, భువనగిరి తర్వాత పోతే ఈ ప్రాంతం అంతా ఆ నీళ్ళతోనే వస్తూ ఉన్నాయి. అంటే అది పనికే రాదన్నారు, ఆ నీళ్ళకు వచ్చి మళ్ళా కాలువలు తీసి శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొడతారు. అంటే మరి నిజంగా నీళ్లు రావన్నటువంటి వాళ్ళు ఎట్లొచ్చినాయి? కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకనే పోతుంది, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కమిషన్ వేసిన మరి ఏమైంది? ఎన్ని రోజుల నుంచి వెళ్ళి అదే మాట చెప్పుకుంటూ వచ్చారు, దాంట్లో అవినీతి జరిగింది, దీంట్లో అవినీతి. మొన్న హరీష్ రావు గారు కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన లేక ఓ మాట చెప్పిండు, 50,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథలో వీళ్ళు లంచాలే తీసుకున్నారని చెప్పాడు. అసలు ప్రాజెక్టు ఖరీదే 28,000 కోట్లు. అంటే ప్రజలను నమ్మబలకడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప వాళ్ళు చేస్తున్నది కమిషన్లు గిమిషన్లు వేసిరు. ఏదన్నా ఒక్కటి అవినీతి నిరూపించక ఎవరు వద్దంటలేరు కదా. ఇప్పుడు నిజంగా అడ్డుపడతలేరు కదా, వాళ్ళ దాంట్లే కదా. లాస్ట్ ఆఖరికి ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు బీగినట్టు మొన్న కేటీఆర్ మీద బలవంతంగా ఒక కేసు పెట్టాడు. ఆ కేసు పెడితే నిజంగా అది ఆ కేసులో ఏమన్నా బలం ఉందా? ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో ఈ రేస్ కార్లలో వాళ్ళు ఇక్కడ ఈ తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి, తెలంగాణ అనేకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చడానికి మరి చేసినటువంటి ప్రయత్నం అది నిజంగా దేశంలో ఎక్కడ రాలేదు. మనమే తీసుకొచ్చి పెడితే మన ఖ్యాతి వస్తుంది అని చెప్పిండు. అది కూడా దాదాపు 500-600 కోట్ల రూపాయల బెనిఫిట్ జరిగింది. తర్వాత 50 వాళ్ళు ఎవరైతే మధ్యన కాంట్రాక్టర్ ఉండో ఆయన రద్దయిపోతే జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళి 50 కోట్ల రూపాయలు ఆయనకు ఆ ఈరేస్ నిర్వాహకులకు ఇచ్చిండు. ఇచ్చిందని చెప్పి ఆయన కేసీఆర్ జేబులకి ఏమి ఇవ్వలేదు, కేసీఆర్ అకౌంట్లకి ఏం రాలేదు, కేటీఆర్ అకౌంట్లకి ఏం రాలేదు. ఆ కేటీఆర్ గారు ఇచ్చినటువంటిది ఈరేస్ కార్లకు ఆయన కూడా ముట్టిందని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఎక్కడ తప్పు జరిగింది? ఇక్కడ మీరు 2 విషయాల గురించి మనం ఆడుకోవాలంటే, మీరు అన్నారు ఇందాక ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి ఇచ్చారు అని. కానీ హెచ్ఎండిఏ నుంచి నిధులు పంపించారు. హెచ్ఎండిఏ నుంచి 10 కోట్లకు మించి నిధులు రిలీజ్ చేయాలి అంటే ఆర్థిక శాఖ అప్రూవల్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న టైంలో ఆర్థిక శాఖ అప్రూవల్ లేకుండా నోటి మాటతో కేటీఆర్ ఇవ్వటం తప్పు కాదా? ఇప్పుడు యాక్చువల్గా నోటి మాటతో జరిగింది కాదు, అది కొత్తగా జరిగినటువంటి ప్రాజెక్టుకు మీరు చెప్పిందని వర్తిస్తాయి. నోటి మాట కేటీఆర్ చెప్పారు కదా. నోటి మాట అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే గతంలో జరిగినటువంటి ప్రాజెక్టు అది కంటిన్యూషన్గా వస్తున్నటువంటి ప్రాజెక్టు. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే మన తెలంగాణ పరువు గౌరవం నష్టపోతుంది. తర్వాత తెలంగాణలో మళ్ళెవరు కూడా వచ్చి పెట్టే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను కలిసి ఒక బిజినెస్ చేసామనుకోండి, బిజినెస్లో మన ఇద్దరికి 600 కోట్ల లాభం వస్తే నెక్స్ట్ ఇయర్ ఆ బిజినెస్ చేద్దామంటే మీరు ఎందుకు డ్రాప్ అవుతారు? యాక్చువల్గా వీళ్ళు మనకు వచ్చింది లాభం, కానీ ఎవరైతే నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ ఏదైతే ఉందో అంటే మధ్యలో వచ్చినటువంటి మీడియేటర్ ఎవడైతే ఉన్నాడో వాడికి లాభం రాలేదు. మనకు లాభం జరిగింది, ఈ రేస్కు లాభం జరగలేదు, మన తెలంగాణ ప్రభుత్వానికి జరిగింది, తెలంగాణలో ఉన్నటువంటి గౌరవం పెరిగింది. కాబట్టి వాడు మధ్యలో వాడికి లాభం రాలేదు కాబట్టి వాడు పోయిండు. కాబట్టి మన తెలంగాణకు గౌరవం వస్తుంది, తెలంగాణకు లాభం వస్తుంది. కాబట్టి సరే గవర్నమెంట్ నుంచి ఎలా పెట్టి అది ఒకవేళ తేకుంటే బాగుండదనే దాని మీద ఇచ్చిండు. అయినా ఒకవేళ నిజంగా ఆయన స్వంతానికో లేకుంటే ఆయన అవసరాలకో వాడుకుంటే నిజమే మనం అన్నట్టు అరే నిజంగా తెలంగాణ అవసరాలకు కాదు ఆయన అవసరాలకు వాడుకుంటూ అని అనుకుంటే అదొక లెక్క. నేను అడుగుతా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డిని. ఇవాళ మొన్న అసెంబ్లీలో చెప్పిండు నేను 1,17,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా అని అన్నాడు. మరి ఎవరికి ఇచ్చిండే అప్పు చేసి? అంటే ఏమైనా మొన్న సీఓలు అక్కడిక్కడ తిరిగి మంత్రులు షికార్లు కొట్టడానికి ఎక్కడన్నా ఇప్పుడు అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ ఉంది, యాదాద్రి పవర్ ప్లాంట్కు 4 సార్లు హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నారు మంత్రులు. అంటే నిజంగా యాదాద్రి పవర్ ప్లాంట్లో వీళ్ళు ఏమైనా రూపాయి పెట్టిరా? యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టినాడు అసలు యాదాద్రి పవర్ ప్లాంట్ను వ్యతిరేకించినటువంటి వాళ్ళు. ఆ రోజు
యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టిస్తే పవర్ ఉత్పత్తి అయితే మనకు లాభం జరుగుతుంది తెలంగాణ. కానీ మరి పెద్ద ఒక లక్ష్యంతో పెట్టినటువంటిది కేసీఆర్ గారు పెట్టినటువంటి ప్రాజెక్టు. దాన్ని అనేక సార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అసలు నేను ఈ ప్రాజెక్టే నడవని అన్నాడు. ఎందుకు? కమిషన్లు ఏమైనా వస్తే ఏమైనా నడవని అని అంటే అడవేస్తే ఏదైనా కమిషన్ వస్తుంది కదా అని వాళ్ళ ఆలోచన. అయినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు లేదు ఖచ్చితంగా పవర్ ప్రాజెక్ట్ ఉండాల్సిందే అని చెప్పి రైతులను ఒప్పించి మెప్పించి అక్కడ భూసేకరణ కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా చేసి అక్కడ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ పెట్టారు. ఇవాళ పోయి మాకు పెట్టినటువంటి బిడ్డను ఎత్తుకొని ముద్దాడండి. కానీ మనం మా బిడ్డని అది చెప్పాలి కదా కనీసం. అట్లా అంటే అన్నీ 1,17 కోట్ల 1,17 లక్షల కోట్ల అప్పు ఇవాళ విందులు విలాసాలకేనే కానీ ఏదైనా ప్రాజెక్టు కట్టిరా, ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిరా, 2,000 పెన్షన్ 4,000 చేసిరా, లేకుంటే రైతు బంధు 10,000 వేస్తారు, రైతు భరోసా 15,000 వేసిరా, లేకుంటే 2,500 మహిళలకు ఏమన్నా వాళ్ళకి ఇచ్చిర్రా, లేకుంటే ఎవరికన్నా కళ్యాణ లక్ష్మి కింద ఓ తులం బంగారం ఇస్తానన్నారు అది ఇచ్చిర్రా, పిల్లలకి ఏమన్నా ఇచ్చిర్రా? ఏమి ఇవ్వలేదు. వీళ్ళ దుబారా ఖర్చులకు వీళ్ళకు ఉన్నటువంటి షోకీలకు దానికి దీనికి తప్ప ఏం చేయలేదు. మరి వాళ్ళు ఏం చేసిర్రు? అయితే మీరు ఇప్పుడు అసలు అంటే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు అటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇటు ఫార్ములా ఈరియస్ కావచ్చు, లేకపోతే ధరణి కేసు కావచ్చు, వీటన్నిటిలో కేటీఆర్ ప్రమేయం లేదంటే అసలు మీరు అవినీతి జరగలేదంటారా? ఇవన్నీ కూడా తెలంగాణ నిర్మాణంలో జరిగినటువంటి అంశాలే తప్ప సొంత అవసరాలకో కమిషన్లకో ఎక్కడ చేస్తే చేసుకోమని అంటున్నాం కదా. మరి ఏమి జరగనప్పుడు ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఏసీబీ రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి కావాలని కేసు ఫైల్ చేశారు అన్నారు. మరి ఈడీ కావాలని కేసు ఫైల్ చేయదు కదా, ఏమీ లేకుండా కేటీఆర్పై ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేశారు? ఇప్పుడు ఎవరు ఏది చేసినా ఎవరు ఏ కేసులు చేసినా ఇప్పుడు మేము అనుకుంటున్నాం, ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, రేపు నిగ్గు తేల్చేది కూడా ఇదే తేలుతుంది. ఎందుకంటే లగచెర్లలో మొన్న కేసు పెట్టిర్రు. లగచెర్లలో జరిగినటువంటి కేసులో మరి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేకు పట్నం నరేందర్ రెడ్డికి ఏం సంబంధం ఉంది? కాకుంటే నియోజకవర్గంలో ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇంతకుముందుకు చేసింది కాబట్టి ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు మాకు కూడా ఉంది, మా నియోజకవర్గం నుంచి బోలెడు మంది ఫోన్లు వస్తాయి. ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు సార్ ఇగో ఇది ఇల్లీగల్గా నన్ను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, లేకుంటే ఇగో నాకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని ఫోన్ చేయడంలో తప్పు కాదు కదా. ఇప్పుడు లగచెర్లలో జరిగినటువంటి అంశము వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం అంతా అంటే వాళ్ళ అన్నలు తమ్ములు వీళ్ళందరూ పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు గురి చేసి వాళ్ళ భూములు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ కడుపు మంట 6 నెలలు 8 నెలల నుండి ఉన్నటువంటి మంట. సరే నిజంగా కూడా అది ఆ చర్య చేయమని చెప్పి మనం అనం. ఇప్పుడు ఒక ఆఫీసర్ పోతే ఆఫీసర్ మీద చూపెట్టాల్సిన పని కాదు. అయినప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి కోపంతో వాళ్ళు తట్టుకోలేక ఆఫీసర్ మీద దాడి చేయడం వాళ్ళు తప్పే మనకు. కానీ దాంట్లో దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసి తెలియక ఎవరైనా చేసినా వాళ్ళ కోపం ఎంతున్నా చేయొద్దని చెప్పి చేయాలి. కానీ వాళ్ళ మీద అక్రమ కేసులతో పాటు పట్నం నరేందర్ రెడ్డి మీద కేసు పెట్టారు. నిలబడ్డది ఆ కేసు నిజంగా జైలుకు దోలిన రాక్షస ఆనందం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంటంటే ఇప్పుడు ఆయన ఓటుకు నోటు దొరికి పచ్చిగా అంటే లైవ్లో దొరికినటువంటి ఓటుకు దొరికినటువంటి దొంగే కదా. మరి ఆయనలాగా మరి పోలీసులు అరెస్ట్ చేసిరు, నిజంగా లైవ్లో దొరికింది కాబట్టి అరెస్ట్ చేసి జైలుకు పోయాడు. దానికి కక్షపూరితంగా ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ఎట్లన్నా చేసి నా కేసు అయింది కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు కావాలని చెప్పడం ఎంతవరకు ధర్మం ఇది? ఇప్పుడు నువ్వు దొరికినావు కాబట్టి నీకు కేసు అయింది, మరి వాళ్ళు దొరకాలి కదా. దొరకకున్నా కానీ నువ్వు ఆపాదించి ఏదో ఒక పెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నారు లగచర్ల గురించి మాట్లాడుతున్నారు, కానీ గత బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి కొన్ని వందల ఎకరాలు అన్యక్రాంతమయ్యాయి. ఇప్పుడు అమయ్ కుమార్ మీద కూడా ఈడీ కేసు నడుస్తుంది. తర్వాత జగదీశ్వర్ రెడ్డి కూడా 2,500 ఎకరాలు ఆయన ఇది చేశారని చెప్పి ఆయన మీద కూడా విచారణ జరగబోతుంది. సో ధరణిలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ జరిగినాయి అని ఒక రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ధరణి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అసలు వాస్తవంగా ధరణిలో చాలా అద్భుతమైంది ధరణి. సరే దాంట్లో ఏమన్నా సర్దుబాట్లు 1, 2, 3 ఉంటే సరి చేసుకుంటే సరిపోయేది. కానీ దాని ప్లేస్లో భూమాత తెచ్చిర్రు. భూభారతి తెచ్చి ఆ భూభారతిలో ఇప్పుడు ఎన్ని తప్పులు ఉన్నాయంటే అనేకమైనటువంటి అంశాలు. మళ్ళీ పటేల్ పట్వారీ వ్యవస్థ ఏ విధంగానో ఎంఆర్ఓకు అధికారాలు ఇచ్చి ఎంఆర్ఓలో మళ్ళా దాంట్లో 2 కాలంలు పెట్టి ఎవరైతే భూమి రైతు ఉన్నాడో ఆ రైతుకి ఇంకోటి కాస్తు కాలం పెట్టి అంటే ఎవరైతే కబ్జా కాలం పెట్టి మళ్ళా రేపు అనేక సార్లు ఎంఆర్ఓ చుట్లు తిరిగి
ఎంఆర్ఓకి అధికారం ఇచ్చి ఆర్డీఓకి అధికారం ఇచ్చిన తర్వాత కిందున్నటువంటి వాళ్ళు మొత్తము భూములను ఇటు అటు కొల్లగొట్టి మళ్ళా రేపటి నుంచి వెళ్ళి ఫైలు పట్టుకొని తిరిగి దళారులు మధ్య దళారులు ఎవరైతే కాంగ్రెస్ నాయకులకో వీళ్ళకో వాళ్ళకో దగ్గరికి పోయి అయ్యా మేము పైసలు ఇస్తాం మా భూమిని ఇట్లా రాపి దీంట్లోకి వెళ్ళి ఇట్లా రాపి అనే పరిస్థితి తెచ్చారు తప్ప నిజంగా దానికి ఒక చర్చన చేసిండ్రా? దాని మీద ఒకవేళ అసెంబ్లీలో పెట్టిండ్రు. అసెంబ్లీ మొన్న ఇన్ని రోజులు నడిపినాం, వారం రోజులు అంటున్నారు. వారం రోజుల్లో ఏదన్నా ఒక సమస్య దాని మీద నడిపించిర్రా? సరే ఇదే భూభారతి మీదనే ఇగో ఈ విధి విధానాలు మా ఇవి, మేము ఈ విధంగా ధరణిలో ఇవన్నీ తప్పులు ఉన్నాయని ఎందుకు చూపలేకపోయినరు? ధరణిలో తప్పులు ఉన్నాయని అంటారు. ఏం తప్పు ఉందని ఒక్కటన్నా ప్రజలకు చెప్పిండ్రా? ఇగో ఈ విధంగా తప్పు ఉంది, దీన్ని ఇగో ఈ విధంగా తీస్తున్నాము. లేకుంటే ఇప్పుడు ఎవరు మీరు చెప్పినటువంటి అనేక మంది అధికారులు ధరణిలో ధరణి పేరు చెప్పి ఏదో అన్యాక్రాంతం చేసిరు, లేకుంటే దాంట్లో అక్రమానికి పాల్పడ్డారు అంటారు. అక్రమానికి పాల్పడినటువంటి వాళ్ళు తప్పకుండా చట్టంతో శిక్షించబడతారు. కానీ నేనేమంటున్నా అంటే చట్టం ఒకటి చేసినప్పుడు ఈ చట్టం బాగలేదు, మేము తెచ్చే చట్టం వల్ల గిది లాభం, వాళ్ళ చట్టం వల్ల గిది నష్టం అని చెప్పి ఒక్కటి కూడా చూపించలేకపోయిందే అసెంబ్లీలో ఒక్క మాట దాని చర్చ జరగకుండానే ఆమోదించారు. అసలు నిజంగా ఒకవేళ నిజంగా అది ప్రజలకు ప్రయోజనాలు దృష్ట్యా మంచిగా ఉంది అని అనుకున్నప్పుడు ఎందుకు వివరించవు అసెంబ్లీ సాక్షిగా? నువ్వు ఇగో దీంట్లో ధరణిలో ఈ తప్పులు ఉన్నాయి, ఈ తప్పులు మార్చినాం, ఇగో ఇది పెట్టినామని చెప్పాలి. కానీ ఒక ప్రభుత్వం రాగానే ఒకటి తీసేసి ఇంకో ప్రభుత్వం పెడితే అట్లా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు ఎవరి శాశ్వతం కాదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే చిత్తు ఓడిపోతారు, 10 సీట్లు కూడా రావు. అటువంటి పరిస్థితుల్లో ఇంకో ప్రభుత్వం వచ్చి వీళ్ళు చేసింది తీసేస్తారా? ఇప్పుడు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అద్భుతమైనది ఒక పథకాలు పెట్టిరు. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పెట్టిండు. కేసీఆర్ గారు రాగానే ఇది వద్దు ఇది అని తీసేసిరా? అది కంటిన్యూ చేసిరు కదా. మంచిది ఉన్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయాలి, మంచిగా లేదు అంటే ప్రజలకు వివరించాలి. ఇగో దీనివల్ల రైతులకు ఈ విధంగా ఇబ్బంది అవుతుంది, దీంట్లో ఉన్నటువంటి విధి విధానాలు మారుస్తామని చెప్తే తప్పేం లేదు. దాన్నే మొత్తం మార్చడం అని చెప్పి గొప్పగా చెప్పినప్పుడు దాని గురించి అయితే ప్రజలకు చెప్పాలి కదా. ప్రజలకు ఏది ఒక్క మాట అసెంబ్లీలో చర్చ చేసినప్పుడు అసెంబ్లీ దాంట్లో ఇగో ఈ ప్రొసీడింగ్లో ఈ విధంగా ఉందని చెప్పి ఒక్క మాట చెప్పలేదు కదా. మరి మీరు అన్నట్టు అసెంబ్లీలో చర్చ జరగాలి అని కోరుకుంటున్నారు. ఇన్ని అంశాల గురించి మీరే అన్యాయం జరుగుతుంది ప్రజలకి అంటున్నారు. ఇన్ని అంశాల గురించి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అన్ని తప్పుడు విధానాలు చేస్తున్నప్పుడు అసెంబ్లీలో చర్చ పెడతానికి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రావట్లేదు? మరి ప్రతిపక్ష నాయకుడు అంటే నీవు ఒక్కటే గమనించాలి. దీంట్లో కేసీఆర్ గారు రాకపోవడానికి ఒకే ఒక్క కారణం, అసలు కేసీఆర్ గారు పేరు లేకుండా ఏదన్నా మీటింగ్లో మాట్లాడుతుండ్రా? అంత పెద్ద మనిషి, తెలంగాణ సాధకుడు, తర్వాత 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంగా కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర మంత్రిగా, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వాళ్ళను కేవలం ఒక మొండిగా అంటే ఏమైనా మాటలని కించపరిచి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఒక రేవంత్ రెడ్డి లక్ష్యం పెట్టుకున్నాడు. అసలు ఏమైనా నేను పేగులు మెడకేసుకుంటా, తొక్కుతా, వాని ముఖం ఇట్లుంది, వాని కాళ్ళు చేతులు ఇరుగొడతా, వాని మెడలు నరుకుతా, ఏం భాష అది? తర్వాత ఇప్పుడు మాట్లాడినటువంటి కేటీఆర్ హరీష్ రావు గారికే మా ఎమ్మెల్యేలకే సమాధానం చెప్పలేకపోతున్నారు, ఇంకా కేసీఆర్ గారు వస్తే ఏం సమాధానం చెప్పారు? అసెంబ్లీకి రాకపోవడం బాధ్యత లేదు, బాధ్యత రాహిత్యం లేదు. అసెంబ్లీకి రావట్లేదు, వస్తారు అంటే అసెంబ్లీకి రావట్లేదు. అట్లీస్ట్ ఆయన గెలిపించిన ప్రజలు కనీసం గజ్వేల్ నియోజకవర్గం కూడా ఒక్కసారి వెళ్ళలేదు ఆయన. లేదు, తప్పకుండా వస్తాడు, అందరినీ కలుస్తూనే ఉన్నాడు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల గురించి ఆయనకు బాగా తెలుసు. తర్వాత ఎవరెవరిని పిలిపించుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి మాట్లాడాలని తెలుసు. అసెంబ్లీ కూడా తప్పకుండా వస్తాడు, రాడు అనే మొండిగా అనేది ఏం లేదు. కానీ పరిస్థితులను చూస్తే మనకే బయట చూసేటువంటి వాళ్ళకే బాధ అనిపిస్తూ ఉంది. ఏదైనా మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో రేవంత్ రెడ్డి మైక్ అందుకుంటుంటే ఆయన ఇప్పుడు ప్రజలకు నేను ఇది చేస్తా, లేకుంటే నేను ఇచ్చిన హామీలు అమలు చేస్తా, లేకుంటే ప్రజలకు ఇంకా అద్భుతమైనటువంటి ఓ కొత్త ప్రాజెక్టు తెస్తా అనే మాట లేదు. ఏమైనా కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తుంటలు చేస్తా, యాప చెట్టుకు ఏలాడేసి తొండలు పెడతా, ఏం భాష అండి ఇది? అంటే ఆయన చేసిన అవినీతి కానీ ఆయన చేసిన అక్రమాల గురించి, అవినీతి గురించి చెప్పు. నువ్వు అవినీతి గురించి ఎంక్వైరీ చేసినావు కదా, ఎంక్వైరీ చేసి నువ్వు అవినీతి ఏం చేసినావు చెప్పి కమిషన్లు వేసినావు, ఇది వేసినావు. సంవత్సర కాలం నుంచి ఎవడట్టు పడుతుంది? నీదే ప్రభుత్వం కదా, నీ ప్రభుత్వంలో సంవత్సర కాలం పడుతుందా అవినీతి జరిగిందంటే? అవినీతి జరిగిందంటే 10 రోజుల్లో బయటపడుతుంది కదా. ఏదైనా ఫ్రాడ్ జరుగుతునో, లేకుంటే ఏమన్నా ప్రజల నుంచి ఏమైనా డబ్బులు తీసుకుంటునో, లేకుంటే కాంట్రాక్టుల నుంచి డబ్బులు తీసుకుంటునో,
అది ఏదున్నా సంవత్సర కాలం నుంచి వెళ్ళి ఇదిగో పులి ఇదిగో పులి ఇదిగో పులి, పులి లేదు పిల్లి లేదు. మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే అర్ధరాత్రి మధ్యాహ్నం వెంటనే కొన్ని గంటల లోపనే కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ మొన్న హాస్టల్లో ఫుడ్ తిని శైలజ ఒక అమ్మాయి చనిపోయినప్పుడు కానీ లేకపోతే ఖమ్మం వరదలప్పుడు కానీ స్పందించిన కేటీఆర్ అల్లు అర్జున్ కానీ ఇలాంటి ఒక ఏదైనా జరగగానే ఎందుకు అంత స్పీడ్గా స్పందించాడు? అల్లు అర్జున్ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ బీఆర్ఎస్ వాళ్ళకి? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ప్రజా సమస్యల మీద ఎప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడు ప్రజా సమస్యల మీద చిన్న సందర్భంలో కూడా వదిలిపెట్టకుండా ప్రభుత్వం దృష్టికి తెస్తుండు, ప్రభుత్వం ప్రశ్నిస్తుండు. ఆయన ప్రశ్నిస్తుండనే దాని మీద తట్టుకోలేకనే లేని ఈ ఫార్ములాకి ఈ రేస్ కేసును ఒకటి మొన్న పెట్టిండు. సరే పెడితే దాంట్లో అయ్యేది ఏం లేదు, సరే అది గవర్నమెంట్ అది కోర్టులు ఉన్నాయి, దానివల్ల అది చూసుకుంటారు, అది ఒకటి భాగం. నేనేమంటున్నా అంటే అల్లు అర్జున్ కేసులో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. నిజంగా ఇచ్చినటువంటి హామీలో పక్కన తర్వాత ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే హైడ్రా అని తెచ్చి అనేక భయభ్రాంతులకు గురి చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఛిద్రం చేసిండు. అవన్నీ వదిలిపెట్టి అసెంబ్లీలో ఏది దొరకనట్టుగా, అసెంబ్లీలోకి ఇవన్నీ కూడా ఏం లేనట్టుగా అల్లు అర్జున్ అంశాన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేసిండు. నేను అనుకుంటున్నా ఏంటంటే 2,000 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చినాయి, మరి మా కలెక్షన్ ఏంది అనే దాని మీదనే ఉంది తప్ప ఇంకా వేరేది ఏం లేదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు జరిగిన సంఘటన దురదృష్టకరం. సరే పోలీసులు ఆనాడే స్పందించాల్సి ఉండే, కమిషనర్ దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు జరిగినటువంటి అంశాన్ని ఆ రోజు ఎట్లా సార్ట్అవుట్ చేయాలని చూడాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు అనేక మీటింగ్లకు వెళ్తూ ఉంటాం, తర్వాత ఎక్కడెక్కడో సభలు సమావేశాలు పెడతా ఉంటాం, ఆ బాధ్యత అంతా పోలీసులు చూసుకోవాల్సిందే. అది అల్లు అర్జున్ జరిగింది తప్ప ఒప్ప అని చెప్పి అనేది అప్రస్తుతం అయితే, ఆ జరిగినటువంటి అంశంలో అక్కడ ఆమె చనిపోవడం చాలా దుర్మార్గమైన, అంటే చాలా బాధాకరమైన విషయం. తర్వాత ఆ అబ్బాయి కూడా నిజంగా కూడా ఇబ్బందులో ఉన్నటువంటిది, అది కూడా ఇబ్బందికర విషయం. ఆయనకు సరే డబ్బులు వాళ్ళు ఇవ్వాలి, ప్రభుత్వం నుంచే ఆదుకోవాలి, లేకుంటే ప్రభుత్వం లేదనుకుంటే అల్లు అర్జున్ నుంచెల్లే నువ్వు ఇన్ని ఇయ్యి అని చెప్పి వాళ్ళకు ట్రస్ట్ చేసి ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం చేయాలి, తప్పలేదు. నేను ఆ విషయంలో ఎవరం కూడా అంటలేం, అది మాననీయ కోణంలో మనం అందరం ఆలోచన చేయాల్సిందే. కానీ ఇక్కడ జరిగింది ఏంది, అదో పెద్ద అంశం అన్నట్టు, అసలు ఇప్పుడు అది లేకుంటే అసెంబ్లీలో జరగదన్నట్టు, అసెంబ్లీలో మాట్లాడితే ఏమైనా అర్థం ఉందానండి? అసెంబ్లీలో అల్లు అర్జున్ కేసు గురించి ఓ 10-15 అసెంబ్లీ సమయం అంతా వృధా చేసి ఎవరు జరగరాంది జరిగినట్టుగా, నిజంగా కూడా అది జరిగింది దురదృష్టకరం, మనం కూడా బాధపడతా ఉన్నాం. కానీ దాన్ని ఎందుకు తీసుకుంటున్నారంటే ప్రజలందరూ కూడా అర్థమవుతూ ఉంది, ఏ అంశం వచ్చినా దాని మీద చర్చించాలి, లేకుంటే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలి, లేకుంటే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయాలి. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి తెలిసినటువంటి విద్య. మరి దాంట్లో ఇవాళ 2,000 కలెక్షన్ వచ్చినాయి, మా సంగతి ఏంది, మాకేం ఇస్తలేరు పోతలేరనా, లేకుంటే దేనికోసం అది మాట్లాడినట్టు లేదు. వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ప్రచారం చేసిండనా? ఇప్పుడు జరుగుతున్న అంశాలను చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మళ్ళా ఆ రోజు ఉన్నటువంటి పాత రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. అదే చెప్తున్నా కదా, పాత రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మన సంస్కృతి మీద, తెలంగాణ విధానాల మీద ఏ విధంగానైతే దెబ్బ కొట్టినరో, మళ్ళా దానికే ముందుకు పోతూ ఉన్నారు. ఇవాళ కూడా తెలంగాణలో ఉన్నటువంటి అనేక సంస్కృతులను మార్చాలనే, ఒక విధి విధానాలను మార్చాలనే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అయితే నేను అనుకుంటున్నా ఏంటంటే చంద్రబాబు గారి గొప్పతనం కోసమో, చంద్రబాబు గారి మెప్పు కోసమో, చంద్రబాబు గారికి ఇచ్చిన మాట ప్రకారమో, మరి అది ఎక్కడ ఏమవుతుందో తెలియదు, కానీ మళ్ళీ పాత రోజులను గుర్తుంచే ప్రయత్నం అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా మనకు అవపడతా ఉంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, తెలంగాణ తల్లి విగ్రహం, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం మార్చిండు. నిజంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రోజు ఎవరు రూపొందించారు? కవులు, కళాకారులు, విప్లవకారులు, తర్వాత ఉన్నటువంటి మేధావులందరూ కూర్చొని తెలంగాణ తల్లి, ఆ తల్లి సాక్షిగా మనం తెలంగాణ గురించి కొట్లాడదాం, తెలంగాణను సాధిద్దాం అనే దాని మీద ఆ రోజు ఒక రూపం ఏర్పాటు చేశారు. ఇప్పుడు భారత్గా ఫస్ట్ పెట్టినది విజయశాంతి. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, విజయశాంతి వీళ్ళు మార్చారు. విజయశాంతి విగ్రహం తెచ్చిందా పెట్టిందా తెలియదు, విజయశాంతి పెట్టినప్పుడు ఆమె పార్టీ విగ్రహం పెట్టుకుందా తెలియదు, కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినప్పుడు మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ గారు, కవులు, కళాకారులు అందరూ ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇది సమిష్టిగా
ఒక్కరో ఇద్దరో విజయశాంతి గారు పెడితే పెట్టొచ్చు, నేను కాదట్లేను. విజయశాంతి గారు ఒక్కరి ఇష్టంతోనో లేకుంటే వారి ఇష్టంతోనో రూపొందించింది కాదు ఇది. ఇది సమిష్టి తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు వీళ్ళందరి కలయికతోని. అంటే ఏ విధంగా తెలంగాణ తల్లి ఉంటే బాగుంటుంది, భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు భరతమాతను ఏ విధంగానైతే రూపొందించిరో తర్వాత ఆ విధంగానే ఆంధ్రలో ఉన్నటువంటి తల్లిని ఏ విధంగానైతే వాళ్ళు రూపొందించిరో ఇక్కడ కూడా తెలంగాణ తల్లి ఈ విధంగా ఉండాలా. తెలంగాణ సంస్కృతి, కడియాలు, బతుకమ్మ ఇవన్నిటితోని రూపొందిస్తే ఇవాళ వద్దొద్దు అవన్నీ తీసేయాలని బతుకమ్మను తీసేసినావు, సంస్కృతి మార్చినావు. ఆ రోజు ఆంధ్ర పెత్తందారు అయినటువంటి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించిండు. ఏంది బతుకమ్మ ఎవడు ఆడతాడు, ఇది ఆడతాడు, అది ఆడతాడు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే సిగ్గు లేకుండా ఒక మాట మాట్లాడుతున్నారు, అసలు బతుకమ్మ మన తెలంగాణలో ఎక్కడిది అని. అరే ఎక్కడిదండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చింది బతుకమ్మ. మా అమ్మమ్మ ఆడింది, మా తాతమ్మ ఆడింది, మా అమ్మ ఆడింది, మేము ఆడుతున్నాం. మా ఉన్నటువంటి చెల్లెళ్ళు, అక్కలు, మా భార్యలు ఆడుతున్నారు. కానీ దాన్ని అంటే తెలంగాణ సంస్కృతినే వక్రీకరించే పని చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి కేటీఆర్కో కేసీఆర్కో తెలంగాణ తల్లి మీద అంత ప్రేమ ఉంటే 100 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కట్టారు, అమరవీరుల స్తూపం పెట్టారు, అంబేద్కర్ విగ్రహం పెట్టారు. కొంచెం ఒక 10 లక్షలు, సరే 20 లక్షలు, 10 లక్షలు పెట్టుకుంటే అసలు మన సెక్రటేరియట్లో ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేకపోయారు? ఇప్పుడు తెలంగాణలో సెక్రటేరియట్ నిర్మించిందే లాస్ట్ చివరి రోజుల్లో నిర్మించారు, దాన్ని ఓపెన్ చేసారు, అంతే కదా. తర్వాత అక్కడ అమరవీరుల స్తూపం, ఇక్కడ అంబేద్కర్ చాలా పెద్ద విగ్రహము, ఇవన్నీ పెట్టిండ్రు. తర్వాత సెక్రటేరియట్ నిర్మించిందే కొత్తగా. నిర్మించినాక కొద్ది రోజులకే అది మనం దాంట్లోకి పోయినరు, ఓపెన్ చేసారు. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, ఎప్పుడు పెట్టకపోయినరు. కానీ నిర్మించేప్పుడే ఇవి కడుతున్నప్పుడు అది కడతాం ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. ఒక విషయం చెప్పనా, తెలంగాణ తల్లి విగ్రహం కొత్తగా పెడితే మనం అంత చర్చించాల్సిన విషయం. తెలంగాణ తల్లి అనేది పాత తల్లే. తెలంగాణ ఉద్యమంలో పుట్టినటువంటి తల్లి ఊరూరా ఉన్నది, ఇక్కడ అక్కడ లేదు. ఊరూరా ఉంది, సెక్రటేరియట్లో కూడా పెట్టాలనుకోవచ్చు. కానీ సెక్రటేరియట్ నిర్మించిన తొలినాళ్ళలోనే కదా. తర్వాత గవర్నమెంట్ పోయింది, గవర్నమెంట్ పోయిన తర్వాత వీళ్ళు వచ్చి మేము కొత్త కట్టినటువంటి దీంట్లో మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తప్పేం లేదు, వద్దని ఎవరు అంటలేరు. కానీ దాన్ని రూపం మార్చి తెలంగాణ తల్లి అంటే గిట్లుండాలి, తెలంగాణ అంటే నేనేమంటున్నా అంటే సంస్కృతినే చిన్న భిన్నం చేసే వ్యవస్థ చేస్తే ఎట్లా? అయితే మీరు దాని నుంచి తెలంగాణ సంస్కృతి గురించి, తెలంగాణ గురించి చెప్తున్నారు కదా. అసలు పార్టీలోనే తెలంగాణ పేరు తీసేసుకొని బీఆర్ఎస్ పేరు పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గురించి, తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అని మార్చినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ ఒక్కటే కాదు, తెలంగాణ రోల్ మోడల్గా రేపు దేశంలో ఉన్నటువంటి రాజకీయంగా దేశాన్ని కొంత దేశంలో ఉన్నటువంటి రాజకీయాన్ని మనం శాసించి తెలంగాణను ఇంకా అభివృద్ధి చేయాలనే లక్ష్యం కేసీఆర్ గారికి ఉండే. ఎందుకంటే దేశ రాజకీయాలలో ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసిస్తూ ఉంది. ఏ రాష్ట్రాన్ని కూడా ఇవాళ నడవనీయకుండా పరిస్థితి, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని చెప్పు కిందనే అనగదొక్కే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఎవడు వినకుంటే వాళ్ళని అనేక కేసులు పెట్టో లేకుంటే బెదిరించో ప్రభుత్వాలను కూల్చో రకరకాలు చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి రావద్దంటే మనం కూడా తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ ఇంకా అక్కడక్కడ కొన్ని ఎంపీలు గెలిచి మరి కేంద్రంలో కూడా కీలక పరిణామాలు చేస్తే మన తెలంగాణకు లాభం జరుగుతున్న అంశం మీద చేసిండే తప్ప తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ కోసం చావు నోట్లో తలకాయ పెట్టి చావో రేవో ఏదైనా తెలంగాణ వచ్చడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి అంశం మీద కొట్లాడినటువంటి వ్యక్తి మీద మనం ఎట్లా మాట్లాడుతామండి? ఎవరైనా మాట్లాడడానికి అర్హుడు ఉందా? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వాస్తవంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ కోసం తెలంగాణ పదం కూడా మాట్లాడినటువంటి వాడు ఇవాళ తెలంగాణ తల్లి గురించో లేకుంటే తెలంగాణ అంశాల గురించో మాట్లాడితే సిగ్గనిపిస్తూ ఉంది. కానీ గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, తెలంగాణ వాదుల్ని కర్రలతో తరిమిన వాళ్ళు క్యాబినెట్లో మంత్రులుగా పనిచేశారు కదా. ఇప్పుడు అది పార్టీ నిర్మాణంలో తెలంగాణ ఉద్యమం అయిపోయింది. అయిపోయిన తర్వాత పార్టీ నిర్మాణంలో భాగంగా కేసీఆర్ గారు ఒక సమిష్టి నాయకత్వం అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ఒక పార్ట్. తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చేదాకా ఎవరైతే కష్టపడ్డామో ఎవరైతే చేసినామో వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ పునర్నిర్మాణం కావాలి. పునర్నిర్మాణం కావాలంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి, అనుభవమైనటువంటి నాయకత్వం కావాలి. కాబట్టి అనుభవ రీత్యా వాళ్ళను ఒక్కొక్కరిని సరే కొంతమందిని
ఎవరెవరిని తీసుకున్నారంటే కొంతమంది తీసుకున్నారు, ఏదో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు తీసుకున్నట్టు అది జరిగింది తప్ప దాని తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఏదో చేసిందని చెప్పి ఇక్కడ తెలంగాణ నిర్మాణం కూడా పూర్తి కావాలి కదా. 2 లక్ష్యాలు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన, తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం. తెలంగాణ పునర్నిర్మాణం కూడా భాగమే కదా. తెలంగాణ పునర్నిర్మాణం బాగా లేకుంటే మళ్ళీ పిల్లరే కూలిపోతే మొత్తం కూలిపోతుంది. ఆ అంశంతో తీసుకున్నట్టు. ఇందాక మీరు మాట్లాడుతూ బీజేపీ అన్ని రాష్ట్రాలని తొక్కిపెడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ బీజేపీ సహకారంతోనే కవిత బెయిల్, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కాకుండా ఉన్నారని చెప్పి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక మాట ప్రజలందరికీ తెలుసు, సరే కవిత గారు బెయిల్ రావాలి అని అనడానికి ఉంటే 5 నెలలు పోతుందానండి. ఒకవేళ బీజేపీతో సహకారం ఉంటే ఒక్కరోజు అసలు అరెస్టే చేయరు కదా. ఇప్పుడు బీజేపీ సహకారం ఉంటే అరెస్టే చెయ్యరు. సరే ఏదో కేసులో కక్ష సాధించడానికి ఆయాలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని అదుపులో పెట్టుకోవాలంటే, ఎలక్షన్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలంటే కాంగ్రెస్ని గెలిపించడానికి ప్రయత్నం చేసారు ఒకటి. రెండవది తర్వాత ఒక కక్షపూరితంగా దేశంలో కేసీఆర్ గారు మళ్ళీ అక్కడ రాష్ట్రం ఇక్కడ రాష్ట్రం పోతాడో ఏమో, లేకుంటే పార్టీ విస్తరిస్తారేమో, ఆయనను దిగ్బంధం చేయాలంటే మానసికంగా అప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారు. మరి నిజంగా బీజేపీ ఒక్కటైతే కవితను అరెస్టే చేయరు కదా. అరెస్ట్ చేయడానికి ఎందుకు వచ్చింది? లేకుంటే కేటీఆర్ మీద కేసు పెడితే కేటీఆర్ గారి మీద కేసు పెట్టారు. మరి కేసు పెడితే కోర్టు కదా రిలీఫ్ ఇచ్చింది. దాంట్లో ఉన్నటువంటి కాయిదాలు ఏందని ఇవ్వనది కోర్టు అడిగింది. తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చేవన్న దాంట్లో వాదిచ్చిరా, లేకుంటే బీజేపీ వాళ్ళు ఎవరు దాంట్లో చేసిరా? అవన్నీ అబద్ధం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ దోస్తాన్ చేస్తుంది. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రజలతో ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కొంచెం ఏదో ఒకటి చేయాలని 2 పార్టీలు కక్షగట్టి చేస్తూ ఉన్నాయి. మిగిలిందా ఇంకా బీఆర్ఎస్? దాదాపు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు వచ్చినాయి. దాని చరిత్రలో ఒక ప్రతిపక్ష పార్టీకి 0 స్థానాలు రావడం మొదటిసారి. అయితే వాస్తవంగా జరిగినటువంటిది ఒక్కోసారి అంశాలు అట్లా కలిసి వస్తాయి. ఇప్పుడు ఏమైపోయింది, పూర్తిగా 39 సీట్లకే పరిమితం అయిపోయింది. ప్రజలందరూ కూడా ఏంటంటే మాయ మాటలకు నమ్మి సరే ఒకసారి వేద్దాంలే. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంత ఎమ్మెల్యేల మీద అక్కడ లోకల్ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యతిరేకత కూడా కేసీఆర్ గారు ఇక్కడ ఓడిపోతే మాత్రమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అని అన్నారు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు జగన్ పోటీ చేశారు. జగన్కు 10-11 వచ్చినాయి 175 సీట్లలో. అది వ్యతిరేకత అంటే నిజంగా ఇష్టం లేకుంటే. కానీ ఇక్కడ 39 సీట్లు వచ్చినాయి. ఓడిపోయినటువంటి ఒక 20-25 సీట్లు కూడా 500-1000తోనే ఓడిపోయినరు. ఏదో వేలతోని ఓడిపోలేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి మీద విశ్వాసం లేక కాదు, ఏదో ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. దానికి పోయిన తర్వాత ఏమైందంటే అక్కడ చూసింది ఏంటంటే జాతీయ పార్టీలే చూసిండు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మోడీయా కాంగ్రెసా, ఇప్పుడు ఎట్లా ఇది గెలవలేదు అంటే ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేకుంటే ఇప్పుడు పోయి అక్కడ ఏదో ఎంపీలు వస్తే ఏమవుతుందని ఒక్కోసారి అట్లా వస్తుంటుంది. మరి తొందరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా అద్భుతం చేయబోతుందా బీఆర్ఎస్? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని రాజీనామా చేసి గెలువనండి. కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా గెలిస్తే 10 సీట్లు రావు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా బ్రహ్మాండంగా వస్తాయి రిజల్ట్స్. తప్పకుండా వస్తాయి. బీఆర్ఎస్ అద్భుతమైన విజయాలు వస్తాయి. జిహెచ్ఎంసీలో అయితే 1 సీటు రాదు వాళ్ళకి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టమని చెప్పండి, గ్రేటర్ ఎన్నికలు పెడితే ఎన్ని సీట్కి వెళ్తుందో తెలుస్తుంది కదా. ఏమంటే ప్రకటించి అయిపోతుంది వాళ్ళ టైం కూడా, ప్రకటించి పెట్టమనండి. సార్ ఫైనల్గా ఆలేరు నియోజకవర్గానికి గురించి వస్తే, మీ సొంత నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గానికి గురించి వస్తే, ఆలేరు చుట్టుపక్కల విపరీతమైన ఫార్మా కంపెనీస్ వల్ల కానీ వీటి వల్ల అక్కడ పొల్యూషన్ పెరిగిపోతుంది అని ఎప్పటి నుంచో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ రోజుకు కొత్త ఫార్మా కంపెనీ పుట్టుకొస్తూనే ఉంది. దీని గురించి మీరేమంటారు? వాస్తవంగా ఏంటంటే కంపెనీలు నిర్మించడం తప్పని నేను అనను, కానీ పొల్యూషన్ లేని కంపెనీలు వచ్చి ప్రజలకు బాగుండాలనేది కోరుకుంటాం. తర్వాత ఏదైనా కంపెనీలు వస్తే అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు వస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటాం. కానీ ఆలేరు నియోజకవర్గం కాదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి అదానీ కంపెనీకి ఇచ్చినటువంటి రామన్నపేట నియోజకవర్గం ఆనుకోని నియోజకవర్గానికి మరి రేవంత్ రెడ్డి గారు ఒప్పందం అదానితోని. ఎందుకంటే అదానికి ఆయనకు ఉన్నటువంటి సంబంధమేమో అక్కడేమో రాహుల్ గాంధీ అదానీ నై ఇద్దరు అదానీ నయానా అదానికి చోటుదేనా అంటాడు, ఈయన మాత్రం అదానియే హోనా అని ఈయన అక్కడ కంపెనీకి ఇవ్వకపోతే అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. దాంతో చాలా ఫ్యాక్టరీ వల్ల చాలా నష్టము. తర్వాత అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్తో తట్టుకోలేమని చెప్పి ప్రజలందరూ కూడా బాగా తిరగబడుతున్నారు. అది కూడా చేయకుండా ఆపాలని చెప్పి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి
మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుండి కొట్లాడుతూ ఉంది. కేటీఆర్ గారు కానీ వీళ్ళు కానీ ఆదానిని ఆనాడు వాళ్ళ కాంట్రాక్టులు కూడా రద్దు చేసుకున్నాం. ప్రభుత్వం ఉన్ననాడు కూడా వాళ్ళని దగ్గర రానియలేదు. ఇప్పుడు కూడా వాళ్ళని దగ్గరికి రానిచ్చుడు కాదు, ప్రజలకు నష్టపోయేటువంటి వ్యవహారం ఏదున్నా బాగుండదనే అంశంతో దాని మీద కొట్లాడుతున్నాం. ఏదున్నా ఎవరున్నా ప్రజలకు హాని చేయకుండా ఫ్యాక్టరీలు నిజంగా వస్తే అక్కడ ఉపాధి అవకాశాలు వస్తే ఎవరైనా వద్దన్నారు. కానీ పొల్యూషన్ నిండేటువంటి కంపెనీలు తెచ్చి ఎక్కడో చోట గుట్టలలో చెట్లలో పెట్టాలి. కానీ జనవాసాల మధ్యన ఉన్నటువంటి కంపెనీలు పెట్టి జనాలకందరి దుర్గంధంతో పొల్యూషన్తో వాళ్ళ ప్రాణహాని కలిగించేటువంటి కంపెనీలను పెడితే ఎవరు బీఆర్ఎస్ మాత్రం సహించదు. బీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటుంది, కొట్లాడుతుంది. సార్, చివరిగా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నేనైతే 5 మార్కులు ఇస్తా. 100కు 5 మార్కులు ఇస్తా. 5 మార్కులు కూడా ఇవ్వద్దు, వాస్తవంగా 0 ఇవ్వాలి. కానీ ఎందుకు రుణమాఫీ అమలైంది, కొంత రుణమాఫీ జరిగింది, ఫ్రీ బస్ ఎంతోమంది మహిళలు వాడుకుంటున్నారు, చాలా పథకాలు అమలవుతున్నాయి కదా, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ వస్తుంది. సాయి కుమార్ గారు ఇప్పుడు కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది చెప్తే. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టిర్రు. ఫ్రీ బస్సు మొట్టమొదలు పెట్టినాడు 100 బస్సులు పెడితే ఇప్పుడు 10 బస్సులే వచ్చినాయి. ఎందుకంటే మిగతా 90 బస్సులు తీసేసి ఇదే బస్సుకు లగ్జరీ అని రాసి పారేస్తారు. తర్వాత ఫ్రీ బస్ ఎవరైతే తిరుగుతుర్రో దాంట్లో ఒక్కనాడు మీరు వెళ్ళి ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికి ఫ్రీ బస్సులో పోయి రండి, ఎన్ని మాటలు తిడుతుర్రో మహిళలు వీళ్ళు వాళ్ళు. తర్వాత నేను అడుగుతా ఉన్నా, రైతు రుణమాఫీ అని చెప్పారు. రైతు రుణమాఫీ ఎవరికి జరిగిందండి? మొట్టమొదట 44,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ అవుతుందని వాళ్ళే చెప్పారు. క్యాబినెట్ ఆమోదం తెలిపింది 32,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత ఆయనే ప్రధానమంత్రికి లేఖ రాస్తూ 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ మొత్తం చేసినామని చెప్పి ఒకనాడు చెప్తాడు. తర్వాత మొన్న ఏమంటాడు, లేదు ఇప్పుడు ఇంకేమన్నా ఒక మంత్రి ఏమో ఈ రుణమాఫీ రానోళ్ళు ఉంటే మా దగ్గరికి అప్లికేషన్ పెట్టుకోండి అని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. అరే కనీసం మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి పదవి కన్నా విలువ ఉండాలి, ఒక మంత్రి వ్యవసాయ మంత్రి కన్నా విలువ ఉండాలి. వ్యవసాయ మంత్రి అంటాడు ఇప్పుడు 2 లక్షల నోళ్ళు మళ్ళీ ఎవరైనా ఉంటే దరఖాస్తు పెట్టుకొని లేకుంటే మాకు తెలియజేయండి అంటాడు. నువ్వు రుణమాఫీ అయిపోయిందని మీరే చెప్తుర్రు, కాలేదని మీరే చెప్తుండ్రు, తర్వాత మొత్తం కాలేదని మీరే చెప్తుర్రు, లాస్ట్ చివరికి ఇప్పుడు మొత్తం అయిపోతుందని మళ్ళీ మీరే చెప్పారు. రుణమాఫీ ఎట్లయినట్టు ఒకనాడు ఒక రైతు దగ్గరికి పోయి ఒక గ్రామం దగ్గరికి పోయి మీరు ఎంక్వైరీ చేయండి, ఆ గ్రామంలో రుణమాఫీ ఎంతమందికి అయిపోయిందని ఒక చిన్న డప్పు చార్జ్ చెప్పియండి, ఎంతమంది వస్తారో చూడండి. రుణమాఫీ పూర్తి కాలే, అదొక మాయ. రుణమాఫీ సక్రమంగా కాలేదు, అది కాదు కూడా. రుణమాఫీ అనే పేరుతోని అనేక అబద్ధాలు చెప్పిండ్రు, ఆ అబద్ధాలతోనే కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు తప్ప రుణమాఫీ జరగలేదు. ఆ 200 ఉచిత విద్యుత్ కూడా ఎవరికి వస్తుంది ఒకసారి ఎంక్వైరీ చేసి తెలుస్తుంది. చాలా మందికి ఎవరికి వస్తలేదు, సగం మందికి కూడా వస్తలేదు. అది ఏదైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఆరంభ శూరత్వమే, కొబ్బరికాయ కొట్టి ఊదుబత్తులు ముట్టించి నడుస్తుంది అని చెప్పి చెప్పడమే తప్ప తర్వాత ఇంప్లిమెంట్ జరిగింది లేదు. ఏదైనా ఏ స్కీమ్ కానీ ఏది కూడా అయితలేదు. కాదని ప్రజలకు తేలిపోయింది. ప్రజలు బూతులు వింటే నిజంగా అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇన్ని బూతులు కూడా తెలంగాణలో ఉన్నాయా? అసలు ఏ ముఖ్యమంత్రిని కానీ ఏ మంత్రులను కానీ ఏ ప్రభుత్వాన్ని కానీ ఒక సంవత్సర కాలంలో ఇన్ని బూతులు తిట్టేటువంటి నేనైతే చూడలేదు నా రాజకీయ జీవితంలో. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి పండు ముసలమ్మ దగ్గరకు కూడా అనేక మాటలు. ఏ స్కీమ్ కాదు, ఏది కాదు, పరిపాలన అస్తవ్యస్తం అయిపోయిందండి. ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయి ఇవాళ నిజంగా ఎంత ఇబ్బందులలో ఉన్నట్టే అనేక రంగాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద నమ్మకం లేక, అంటే ముఖ్యమంత్రికి అవుపడలేక, ముఖ్యమంత్రి అసలు ఈ స్థాయిలో ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, అసలు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఎన్నేళ్ళు వెనుకపోతుందో అని భయపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. సార్, ఇప్పుడు భిక్షమయ్య గౌడ్ గారు దాదాపుగా చట్టసభలకు దూరమే 15 సంవత్సరాలు అవుతుంది. 2009లోనే చిరంజీవి పార్టీ ఉన్న వేవ్లోనే గెలిచిన భిక్షమయ్య గౌడ్ గారు మళ్ళీ గెలుపుకి ఎందుకు దూరం అవుతున్నారు? అంటే వాస్తవంగా జరిగింది ఏంటంటే 2014 తర్వాత నేను 2 సార్లు ఓడిపోయాను. అసలు ఓడిపోవడానికి కారణం ఒక పక్క కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభివృద్ధి చేసింది, కానీ కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నిబద్ధత ప్రజల్లో బాగా కూరుకుపోయి మనం కాంగ్రెస్ పార్టీ 10-20 సీట్లకే పరిమితం అయిపోయింది. దాంట్లో మేము అదొక భాగం. తర్వాత మాకు
అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి సోదరులు నా మీద కక్ష కట్టి, అంటే ఒక బలహీన వర్గాల నాయకుడిగా, అంటే మేమందరం చెప్తే ఈయనే నాయకుడు కాదు కాబట్టి, అంటే ప్రజల వైపున ఉంటాడు, ప్రజలతోనే మమేకమవుతాడు, రేపు ఇంకేదైనా రాజకీయంగా ఎదిగితే కష్టమవుతుందని చెప్పి వాళ్ళిద్దరు సోదరులే, అందరు వ్యతిరేకం కాదు, వాళ్ళిద్దరు మాత్రమే నన్ను ఓడగొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు, అంటే ఇండిపెండెంట్గా ఒకరిద్దరిని తీసుకొచ్చి చేయించడం, ఆ ఓట్లను చీల్చడం, ఎదటి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేయండి కాంగ్రెస్కి వద్దని కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళు చెప్పడం, అంటే కన్నుని చావుకు 100 కారణాలు అన్నట్టు అట్లా నాకు కారణాలు అయిపోయినాయి. తర్వాత మొన్న టికెట్ రాలేదు, ఎంపీకి పోటీ చేయమన్నారు, ఎంపీకి సరే నాకు అవకాశం రాలేదు, పోలేదు. సరే రాజకీయాల్లో చాలామంది ఓడిపోయినరు, చాలామంది గెలిచిండ్రు. రాజకీయాలు అన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. నేను రాజకీయాలకు వచ్చేటప్పుడు ఒకే నిబద్ధతతో వచ్చినాం, బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రజలకు మేలు చేయాలి. నేను రాజకీయంకి వచ్చినాడు నేను వెల్ సెటిల్డ్గా ఉన్నా, అంటే ఆర్థికపరమైన అంశాల్లో నా వరకు నేను సెటిల్గా ఉన్నటువంటి దాంట్లో అయిన తర్వాతనే నేను రాజకీయాలకు వచ్చినాం. రాజకీయాలకు వచ్చింది నాతోని ప్రజలకు ఏదన్నా మేలు జరగాలి. నా జీవితంలో మేము అట్టడుగు వర్గాల నుంచి వెళ్ళి, మరి బీసీ వర్గాల నుంచి వెళ్ళి వచ్చినాం, అట్టడుగు కుటుంబాల నుంచి వెళ్ళి, మధ్యతరగతి కుటుంబాల నుంచి వెళ్ళి పైకి వచ్చినటువంటి వాళ్ళం. అనేక మధ్యతరగతి పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ నేనేదో మేలు చేయాలి, అంటే రాజకీయంగా ఉన్నటువంటి ఏదైనా పదవి వస్తే ఆ పదవి ద్వారా వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి చేస్తూనే ఉన్నాం. నిరంతరం పదవి ఉన్నా లేకున్నా భిక్షమయ్య గౌడ్ నిరంతర సేవకునిగానే పనిచేస్తాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవాలి సార్, ఏంటంటే చాలామంది ఒక్క ఎన్నికల్లో ఓడిపోగానే మొహం చాటేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా తొందరలోనే మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ సార్.